తమసోమ జ్యోతిర్గమయ. స్పాట్ న్యూస్ ప్రేక్షకులందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు. గౌరవనీయులు నగర మేయర్ బొంతు రామ్మోహన్ గారు, గౌరవనీయులు మా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ గారు, డైరెక్టర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సత్యనారాయణ గారు, చీఫ్ సిటీ ప్లానర్ దేవేందర్ రెడ్డి గారు, ఈ కార్యక్రమంలో హాజరైన వివిధ డిపార్ట్మెంట్స్కి సంబంధించిన గౌరవ అధికారులందరికీ, గౌరవ శాసనసభ్యులు పెద్దలు పైకి రండి, గౌరవనీయులు ఖైరతాబాద్ శాసనసభ్యులు దానం నాగేందర్ గారు, టీడీసీ అధ్యక్షులు శ్రీనివాస్ గుప్తా గారు, కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న వివిధ శాఖల అధికారులు, మా జోనల్ కమిషనర్స్, అదే రకంగా ఇంకా టౌన్ ప్లానింగ్ సిబ్బంది, వివిధ నిర్మాణ రంగ సంస్థలకు సంబంధించిన ప్రతినిధులు, డిటిసిపి గారు మీరు కూడా పైకి రండి దయచేసి, మా డైరెక్టర్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ గారు, ఇంకా వివిధ నిర్మాణ రంగ సంస్థలకు సంబంధించిన క్రెడై కావచ్చు, ట్రెడా కావచ్చు, టీబీఎఫ్ కావచ్చు, ఇంకా ఇతర మన నరెడ్కో కావచ్చు, ఇతర సంస్థలకు సంబంధించిన గౌరవ అధ్యక్షులకి, ప్రధాన కార్యదర్శులకి, కార్యక్రమంలో పాలు పంచుకుంటున్న పాత్రికేయ మిత్రులకి అందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఎన్నో రకాల సంస్కరణలు, ఎన్నో రకాల అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ తీసుకొని వచ్చిన విషయం మీ అందరికీ తెలిసిందే. ఒకసారి మనం ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలు కూడా ఆలోచిస్తే, ఈ పట్టణీకరణ అనేది, అర్బనైజేషన్ అనేది ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో కూడా చాలా వేగంగా జరుగుతున్న పరిణామం. మన తెలంగాణనే తీసుకుంటే ఒక ఉదాహరణగా, ఈరోజు తెలంగాణలోని 43% జనాభా పట్టణ ప్రాంతాల్లో నివాసం ఉంటా ఉంది. బహుశా రాబోయే 5 నుంచి 7 సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రంలోని సింహభాగం జనాభా, అంటే మెజారిటీ జనాభా 51% జనాభా పట్టణ ప్రాంతాల్లో నివాసం ఉండే పరిస్థితి కూడా త్వరలోనే రాబోతా ఉంది. ఇంకొక రకంగా ఆలోచించుకుంటే, మొత్తం తెలంగాణ రాష్ట్రం యొక్క జియోగ్రాఫికల్ ఎక్స్టెంట్ తీసుకుంటే 1,12,000 స్క్వేర్ కిలోమీటర్స్. ఒక హైదరాబాద్ జిహెచ్ఎంసీ ఏరియా తీసుకుంటే 625 స్క్వేర్ కిలోమీటర్స్. కానీ మీరు ఓఆర్ఆర్ వరకు తీసుకుంటే దాదాపు 2,000 పైచిలకు స్క్వేర్ కిలోమీటర్లు. హెచ్ఎండిఏ పరిధి తీసుకుంటే 7,000 స్క్వేర్ కిలోమీటర్స్. ఓవరాల్గా ఈ 1,12,000 స్క్వేర్ కిలోమీటర్స్లో మీరు చూసినట్టయితే పట్టణ ప్రాంతాల్లోనే 141 పట్టణ ప్రాంతాల్లోనే ఈరోజు 43% జనాభా, అందులో ఓఆర్ఆర్ లోపలనే దాదాపుగా 40% జనాభా ఉన్న పరిస్థితి. అంత పెద్ద ఎత్తున జనసాంద్రత, డెన్సిటీ ఇవన్నీ కూడా ఉన్న పరిస్థితి మనకు కనబడతా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎప్పటికప్పుడు ఒకవైపు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద దృష్టి పెట్టి, ఒకవైపు ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించిన కార్యక్రమాలు చేసుకుంటూ, మరొక వైపు గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా ఒక ఆలోచన చేసి అధికారాన్ని వికేంద్రీకరించాలి అనే ఉద్దేశంతో గడిచిన 6 సంవత్సరాలుగా ఎన్నో రకాల నిర్ణయాలు తీసుకొని వేగంగా, అంటే పరిపాలనను ప్రజల ముందుకు తీసుకెళ్లి వికేంద్రీకరించి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలనే పద్ధతిలో చాలా కార్యక్రమాలు చేశారు. అందులో మీరు చూసినట్టయితే కొత్త జిల్లాలు, అప్పటిదాకా 10 జిల్లాలు ఉన్న తెలంగాణలో ఈరోజు 33 జిల్లాలు ఏర్పడ్డాయి. అప్పటిదాకా 8,800 గ్రామాలున్న తెలంగాణలో ఈరోజు 12,751 గ్రామ పంచాయతీలు ఏర్పడ్డాయి. ఒక 140 మండలాలు పెరిగినాయి. 43 డివిజన్లు ఉంటే రెవెన్యూ డివిజన్లు ఈరోజు 74 అయినాయి. 31 రెవెన్యూ డివిజన్స్ కూడా పెరిగినాయి. ఈ రకంగా మున్సిపాలిటీలు గతంలో 68 ఉంటే ఈరోజు 141 అయినాయి. ఈ రకంగా డీసెంట్రలైజేషన్, అంటే వికేంద్రీకరించడం ద్వారా అధికారులని, అధికార యంత్రాంగాన్ని ప్రజలకు మరింత చేరువగా తెచ్చే ప్రయత్నంలో భాగంగా ఈ నిర్ణయాలన్నీ కూడా తీసుకొని సాఫీగా వీటిని అమలు చేసే ప్రయత్నం కూడా బలంగా చేయడం జరిగింది. దానివల్ల ఈరోజు ఉదాహరణకి నేను ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల ప్రాంతం ఉంది. అక్కడ ఒకప్పుడు ఎవరైనా జిల్లా స్థాయి అధికారిని కలవాలి అంటే ఒక 40 కిలోమీటర్లు ప్రయాణం చేసి ఆనాడు జిల్లా కలెక్టరేట్ కార్యాలయాన్ని కానీ జిల్లా కేంద్రాన్ని కానీ పోవాల్సిన పరిస్థితి. ఈరోజు అక్కడికక్కడే 10 కిలోమీటర్లు, 20 కిలోమీటర్లు, 30 కిలోమీటర్ల పరిధిలోనే జిల్లా యంత్రాంగాన్ని చేరుకునే పరిస్థితి. జిల్లా కలెక్టర్ గారు కూడా వేగంగా ప్రజల దగ్గరికి వెళ్ళాలి అంటే అంతే వేగంగా పోయే పరిస్థితి.
కాబట్టి ఈ రకంగా అధికారాన్ని వికేంద్రీకరించడం ద్వారా మెరుగైన సేవలు అందించాలనే ప్రయత్నం చేశాం. దీంతో పాటు గౌరవ ముఖ్యమంత్రి గారు మా అందరికీ కూడా కేబినెట్ సహచరులకు కానీ మా ప్రజాప్రతినిధులకు కానీ పదే పదే చెప్తా ఉంటారు, గవర్నమెంట్ అన్నప్పుడు ఎంతసేపు వందల కోట్లు వేల కోట్ల రూపాయలతో ఫలానా పని చేశాము, ఫలానా ప్రోగ్రాం చేశాము, లేదా ఫలానా సంక్షేమ కార్యక్రమం, ఫలానా అభివృద్ధి కార్యక్రమం అనేది కాదు. గవర్నమెంట్ ప్రధానంగా చేయాల్సింది ప్రజలకు మేలు చేసే చట్టాలు చేయడం వల్ల వేల కోట్ల రూపాయలు ప్రజాధనం ఆదా చేయవచ్చు, వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని సద్వినియోగం చేయొచ్చు అనే మాట ముఖ్యమంత్రి గారు ఇప్పుడు చెప్తా ఉంటారు. అందులో భాగంగానే ఈ దేశంలో బహుశా ఏ ప్రభుత్వము ఈ 70-75 ఏళ్లలో చేయనని సాహసాలు గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఈరోజు తెలంగాణలో జరుగుతూ ఉన్నాయి. రిజిస్ట్రేషన్, ఇప్పుడు మిత్రులు మాట్లాడుతూ చెప్పారు, రిజిస్ట్రేషన్ ఇన్స్టెంట్గా జరగాలి, మ్యూటేషన్ ఇన్స్టెంట్గా జరగాలి అనేది అందరి కోరిక. వాస్తవాలుగా మాట్లాడుకుంటే నాకు తెలిసి మీరు ఏ పదవిలో ఉన్నా, సమాజంలో ఎంత ఉన్నత స్థాయిలో ఉన్నా, గతంలో ఈ ధరణి అనే వ్యవస్థ రాకముందు రిజిస్ట్రేషన్ చేయాలి అంటే, మ్యూటేషన్ జరగాలి అంటే చేయి తడపందే జరిగే పరిస్థితే లేదు. ఇది వాస్తవం. ఎవరికి నచ్చినా నచ్చపోయినా ఇది వాస్తవం. కానీ ఈరోజు ధరణి వచ్చిన తర్వాత ఎట్లా అయితే పాస్పోర్ట్ ఆఫీస్లో మీరు ఒక స్లాట్ బుక్ చేసుకుని పోయి పాస్పోర్ట్కి అప్లై చేసుకోవచ్చు, తీసుకోవచ్చో, ఎట్లా అయితే ఒక స్లాట్ బుక్ చేసుకొని ఈరోజు అమెరికన్ ఎంబసీలో కానీ, యూకే ఎంబసీలో కానీ, లేదా విఎఫ్ఎస్ కేంద్రంలో కానీ వీసా కోసం అప్లై చేసుకోవచ్చో, అదే పద్ధతిలో అంతే పారదర్శకంగా ధరణి ద్వారా ఈరోజు గతంలో నెలలు సంవత్సరాలు పట్టిన పని ఈరోజు ఒక అర్థవంతమైన పద్ధతిలో ఒక పైసా లంచమిచ్చే అవకాశం లేకుండా, అవసరం లేకుండా అర్ధ గంటలో పూర్తి చేసి సామాన్యుడు చిరునవ్వుతో బయటకు వస్తా ఉన్నాడు అంటే ఇది మామూలు సంస్కరణ కాదు. దిస్ ఇస్ నాట్ అ సింపుల్ రిఫార్మ్. యాజ్ వాజ్ సెడ్ బై సంబడి ఎల్స్, Telangana is truly blazing the trail, pioneering many initiatives which have to be emulated by the rest of the country. Because Telangana తీసుకున్న ఎన్నో కార్యక్రమాలు, తీసుకొచ్చిన ఎన్నో చట్టాలు ఈ దేశానికే తప్పకుండా బెంచ్ మార్క్గా నిలబడతాయి. భవిష్యత్తులో ప్రతి రాష్ట్రము, ప్రతి ప్రభుత్వము ఈ విధానాల్ని ఏదో ఒక రూపంలో అనుసరించక తప్పదు అనే మాట కూడా నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇది గతంలో కూడా రుజువైంది. మనం మిషన్ భగీరథ లాంటి కార్యక్రమం తీసుకుంటే ఈరోజు 11 రాష్ట్రాలు అమలు చేస్తూ ఉన్నాయి. మనం రైతు బంధు అనే కార్యక్రమం తీసుకొస్తే దాన్ని కేంద్ర ప్రభుత్వం కూడా ఈరోజు అనుసరించి వారు కూడా అమలు చేస్తూ ఉన్నారు. మంచి విధానాలు ఎక్కడున్నా అనుసరించడం అందరికీ ఆదర్శనీయం, అది మంచి పద్ధతి కూడా. అదే పద్ధతుల్లో ధరణి ఏ రకంగానైతే రిజిస్ట్రేషన్ వ్యవస్థలో, మ్యుటేషన్ల ప్రక్రియలో అవినీతి రహిత పరిపాలనకు పెద్దపీట వేసిందో, పారదర్శకతకు పెద్దపీట వేసిందో, ఈరోజు అదే ఆలోచనతో టీఎస్ ఐపాస్ ఏ రకంగానైతే ఇండస్ట్రియల్ క్లియరెన్సెస్ విషయంలో పారదర్శకతను తీసుకొచ్చిందో, ఏ రకంగా 15 రోజుల్లో అనుమతులు ఇస్తాం, ఇవ్వకపోతే 16వ రోజు డీమ్డ్ అప్రూవల్ అని చట్టాన్ని తెచ్చి మరి రెస్పాన్సిబుల్, అకౌంటబుల్ గవర్నెన్స్కి పెద్దపీట వేసిందో, అదే పద్ధతుల్లో ఈరోజు టీఎస్ బీపాస్ ద్వారా, తెలంగాణ స్టేట్ బిల్డింగ్ పర్మిషన్ అప్రూవల్ సెల్ఫ్ సర్టిఫికేషన్ సిస్టమ్ ద్వారా ఒక అద్భుతమైన రిఫార్మ్ని ఈరోజు తీసుకుని వచ్చి గౌరవ ముఖ్యమంత్రి గారు స్వయంగా దీనికి ఆశీర్వదించి ప్రజలకు మేలు చేయండి. రెవెన్యూ తర్వాత మున్సిపాలిటీల్లో నిజంగా చెప్పాలంటే ప్రజలు అంత అవస్థపడతా ఉన్నారు. ఒక బిల్డింగ్ పర్మిషన్ కావాలి అంటే చేయి తడపందే బిల్డింగ్ పర్మిషన్ వచ్చే పరిస్థితి లేదు, పారదర్శకత లేదు, టైం బౌండ్ అప్రూవల్ లేదు అని చెప్పి మాకు ఆదేశం ఇచ్చి 2015లోనే డిపిఎంఎస్ అనే సిస్టమ్ తీసుకొచ్చాం, డెవలప్మెంట్ పర్మిషన్ మేనేజ్మెంట్ సిస్టమ్ అని. కానీ డిపిఎంఎస్కి ఇట్ వాజ్ నాట్ బ్యాక్డ్ బై లెజిస్లేషన్, ఇట్ వాజ్ నాట్ హ్యావింగ్ ఎ స్టాచ్యూటరీ బ్యాకప్. ఈరోజు టీఎస్ బీపాస్ని శాసనసభ, శాసన మండలి ఆమోదించిన తర్వాత నౌ దిస్ ఇస్ ఎ స్టాచ్యూట్ విచ్ ఈస్ బైండింగ్ ఆన్ ఆల్ town planning officials across the state of Telangana. As per this statute, as per this legislation, 75 గజాల వరకు మీకు స్థలం ఉంటే మీకు ఏ పర్మిషన్ అవసరం లేదు, కేవలం రిజిస్ట్రేషన్ మాత్రమే కావాలి. ఆ రిజిస్ట్రేషన్ మీరు అప్లై ఆన్లైన్ పోయి నింపేస్తే, ఫామ్ నింపితే వెంటనే ఇందాక రమాదేవి గారికి వచ్చినట్టు ఒక ఆయుధం మీ చేతికి వస్తుంది. ఆ కాగితమే మీ చేతిలో ఆయుధం. మీ దగ్గరికి ఎవరూ రారు, మిమ్మల్ని ఎవరూ ఇబ్బంది పెట్టరు, మిమ్మల్ని ఎవరో ఒక పైసా లంచం ఇచ్చేదానికి అవకాశం లేకుండా ఆ కాగితమే మీకు పనిచేస్తుంది. రెండవది, 75 గజాల నుంచి 600 గజాల మధ్యలో ఎవరికైనా జాగా ఉంటే, ఇల్లు కట్టుకోవాలనుకుంటే మీరు ఇన్స్టెంట్గా మీకు పర్మిషన్ వస్తుంది. మీరు అప్లై చేసి స్వీయ ధృవీకరణ ద్వారా ఈ స్థలం నాది,
నేను ఎవరిది అతిక్రమించలేదు, ఇందులో చెరువు లేదు, కుంట లేదు, ఫారెస్ట్ భూమి లేదు, లేఅవుట్ ఓపెన్ స్పేస్ లేదు అని మీరు సెల్ఫ్ సర్టిఫై చేస్తూ నేనేమైనా తప్పు చెప్పినంటే నేనే దానికి బాధ్యత తీసుకుంటాను అంటూ మీరు ప్రభుత్వం మీ మీద ఏ విశ్వాసాన్ని, ఏ బాధ్యతను, ఏ గౌరవాన్ని అయితే మీకు ఇచ్చిందో దానికి కట్టుబడుతూ మీరు స్వీయ ధృవీకరణ మీరు సంతకం పెడతా ఉన్నారు. పెట్టిన తర్వాత మీ చేతికి వెంటనే మళ్ళీ ఇంతకుముందు కొంతమంది మిత్రులకు ఇచ్చినట్టు ఇన్స్టెంట్ పర్మిషన్ వారికి 75 గజాల నుంచి 600 గజాల వరకు ఇన్స్టెంట్ పర్మిషన్ అక్కడికక్కడే మీ చేతికి వస్తుంది. కొంతమంది మిత్రులు అన్నారు, సార్ మరి బ్యాంకులు ఒప్పుకుంటాయా, ఆ ఇచ్చిన ఇన్స్టెంట్ పర్మిషన్తో లోన్ తీసుకోవాలంటే ఒప్పుకుంటాయా? దానికి సంబంధించి కూడా చట్టంలోనే చాలా స్పష్టంగా చెప్పాం. ఏ కాగితం అయితే మీ చేతికి ఇస్తా ఉన్నామో దట్ ఇస్ నథింగ్ బట్ అ రాటిఫైడ్ అఫీషియల్ అప్రూవల్ ఫ్రమ్ ద మున్సిపాలిటీ. సో ఇట్స్ యాజ్ గుడ్ as అ టౌన్ ప్లానింగ్ క్లియరెన్స్. సో దేర్ ఫోర్ బ్యాంక్ ఎక్కడ కూడా అభ్యంతరం చెప్పడానికి లేదు. దీంతో పాటు 600 గజాల పైన కనుక ఉంటే ఇంకెంతైనా ఉండవచ్చు, లేఅవుట్ కావచ్చు, బిల్డింగ్ కావచ్చు, మీరు అప్లై చేస్తే ఇంతకుముందు మా దేవేందర్ రెడ్డి గారు, మా సీసీపీ గారు చెప్పినట్టు అప్లై చేసినట్టయితే 21 రోజుల్లో, ఇక్కడ అన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్, 21 రోజుల్లో అన్ని గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ సమన్వయం చేసుకొని మీకు ఆ పర్మిషన్ ఇవ్వాలి. ఎవరికి ఎంత కాల పరిమితి అనేది మీకు దాంతో సంబంధం లేదు. అది మా బాధ్యత, ప్రభుత్వ బాధ్యత, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ యొక్క బాధ్యత. మీరు అప్లై చేసిన తర్వాత జాప్యం లేకుండా, ఇబ్బంది లేకుండా ఎలాంటి క్లియరెన్సెస్ కావాలన్నా ఇంటర్నల్గా మేము చేసుకుని, ఒకవేళ మీ అప్లికేషన్లో ఏమైనా తప్పులుంటే అది కూడా 20వ రోజు చెప్పకుండా, లాస్ట్లో చెప్పకుండా, మొదలు అప్లై చేసిన మొదటి వారం రోజుల్లోనే మీకు ఇందులో షార్ట్ ఫాల్ ఉంది కాబట్టి మీ అప్లికేషన్ తిరస్కరిస్తున్నామని చెప్పే బాధ్యత కూడా మా మీద ఉంది. సో ఈ రకమైన పారదర్శకమైన విధానం బహుశా భారతదేశంలో నాకు తెలిసి ఎక్కడా కూడా లేదు. సంతోషం ఏమంటే కేవలం టీఎస్ బి పాస్, టీఎస్ ఐ పాస్, కొత్త రెవెన్యూ చట్టం, ధరణి లాంటి రిఫార్మ్ మాత్రమే కాదు, తెలంగాణ ప్రభుత్వం ఈరోజు ఎన్నో రకాల ఇతర మార్పులు కూడా తీసుకుని వచ్చింది. కొత్త మున్సిపల్ చట్టంలో కూడా చాలా రకాల కఠినమైన నిబంధనలు పెట్టాం. రాబోయే రోజుల్లో జనవరిలో లేదా ఫిబ్రవరిలో, రాబోయే 2-3 నెలల్లో కొత్త జిహెచ్ఎంసీ చట్టం కూడా తీసుకుని వస్తాం. నిన్ననే ఒక సమావేశం కూడా జరిగింది. హైదరాబాద్లో చరిత్రలో ఎన్నడూ లేనంత స్థాయిలో వర్షాలు పడ్డాయి, మొన్న మీరు చూశారు. 100 ఏళ్ల తర్వాత, 104 ఏళ్ల తర్వాత 1916లో పడ్డ వర్షాల తర్వాత అంతటి స్థాయిలో మొన్న అక్టోబర్లో 2020 సంవత్సరంలో వర్షాలు పడ్డాయి. బాధ ఏమంటే చాలా కాలనీలు జలమయమైనాయి, లక్షలాది మంది ప్రజలకు అసౌకర్యం కలిగింది. అందరం కూడా నీళ్లలో తిరుగుతూ వారికి ధైర్యం చెప్పే ప్రయత్నం చేశాము, వారికి సహకరించే ప్రయత్నం చేశాం. కానీ ఒక శాశ్వతమైన పరిష్కారం కనుక్కోవాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వంగా మా మీదే ఉంది. పెద్దలు చెప్తారు నీరు పళ్ళ మెరుగు అంటారు. మరి నీరు పళ్ళ మెరుగు అన్నప్పుడు, నీరు డెఫినెట్గా పళ్ళం వైపు పరుగులు పెడుతున్నప్పుడు దానికి అడ్డుకట్టలు వేసి, రకరకాల అవరోధాలు ఏర్పాటు చేసి, ఎంక్రోచ్మెంట్ జరిగి, చెరువుల్లోనే కాలనీలు వెలిసిన తర్వాత, అదే రకంగా నాలాల మీద నిర్మాణాలు అడ్డంగా వచ్చిన తర్వాత ఆ నీరు పోయేదానికి ఇంకా వేరే మార్గం లేక ఈరోజు కాలనీల్లోకి, ఇళ్లలోకి వచ్చేసింది. ఇది వాస్తవం. ఇది ఒక రోజులోనో, 6 నెలల్లోనో, 6 ఏళ్లలోనో, ఒక రాత్రిలో జరిగింది కాదు. దశాబ్దాలు, నేను ఏ ఒక్కరిని అనడం లేదు, దశాబ్దాల నుండి దశల వారీగా జరుగుతూ వచ్చిన, వేగంగా జరిగిన పట్టణీకరణ, దానికి అనుగుణంగా జరగని మౌలిక వసతుల ఇంప్రూవ్మెంటు, పర్సనల్ గ్రీడ్, అధికారుల చూసి చూడని అలక్ష్యం, ఇవన్నింటి కలబోత ఈరోజు హైదరాబాద్లో మనం చూసిన వ్యవస్థ. ఒక హైదరాబాదే కాదు, మొన్న బెంగళూరులో ఫ్లడ్స్ వచ్చాయి, అంతకంటే కొద్దిగా ముందు చెన్నైలో వచ్చినాయి, అంతకంటే కొద్దిగా ముందు ముంబైలో వచ్చినాయి. ముంబైలో నేను కూడా 2005 సంవత్సరంలో నెత్తి మీద ల్యాప్టాప్ పెట్టుకొని ఇక్కడ దాకా నీళ్ళలో నేను కూడా నడిచాను. కాబట్టి అన్ని పట్టణాల్లో భారతదేశంలో పట్టణీకరణ ఎంతైతే వేగంగా జరుగుతుందో అంత స్థాయిలో మనం క్రమబద్ధంగా డెవలప్ చేసుకోకపోవడం, ప్రణాళికబద్ధంగా డెవలప్ చేసుకోకపోవడం, షార్ట్ సైటెడ్ థింకింగ్తో ఆ రోజుకి, ఆ నిమిషానికి నాకేం కావాలి అదే చూసుకొని మిగతా విషయాలు పట్టించుకోకుండా ఎక్కడికక్కడ నాలా మీద కావాల్సిన నాలా మీద, చెరువులో కావాల్సిన చెరువులో, ఎక్కడ పడితే అక్కడ నిర్మాణాలు చేయడం వల్ల ఈరోజు ఈ ఉపద్రవం మనకు వచ్చింది. అందుకే కొత్త జిహెచ్ఎంసీ చట్టంలో కూడా చాలా కఠినంగా 2-3 విషయాలు పెట్టబోతా ఉన్నాం. టీఎస్ బి పాస్లో కూడా మీరు ఒక విషయం గమనించండి. పౌరుడికి బాధ్యత ఇచ్చాం. పౌరుడు మీరు మీ మీద విశ్వాసం ఉంచి, మీరు సెల్ఫ్ సర్టిఫికేషన్ అంటున్నాం, నా జాగా ఇది, ఇల్లు కట్టుకుంటానని మీరు చెప్తే వెంటనే మీ మీద నమ్మకం ఉంచి పర్మిషన్ ఇస్తున్నాం. కానీ అది మీ జాగా కాకపోతే
అది మీరు ప్రభుత్వ జాగాను మీ జాగాగా చూపెట్టినా, లేదా ఇతరుల జాగాను మీ జాగాగా చూపెట్టినా, లేదా ప్రభుత్వం పెట్టిన సెట్ బ్యాక్ రూల్స్ కానీ బిల్డింగ్ రూల్స్ కానీ వాటిని మీరు ఫాలో కాకపోయినా అంతే స్థాయిలో స్పందించే అధికారం కూడా, ఎలాంటి నోటీస్ ఇవ్వకుండా కూలగొట్టే అధికారం కూడా ప్రభుత్వానికి ఉంటుంది. ఎందుకంటే మీ మీద అంత విశ్వాసాన్ని పెట్టినప్పుడు ఆ బాధ్యతను మీరు విస్మరిస్తే ప్రభుత్వం కూడా అంతే స్థాయిలో స్పందించేదానికి చట్టం ద్వారా అవకాశం ఉంది. సో నేను నిర్మాణ రంగం సంబంధించిన మిత్రులని, గౌరవ ఈ సిస్టమ్ను వినియోగించుకోబోయే ప్రజలందరినీ, వారందరినీ కూడా నేను కోరుతా ఉన్నాను, దయచేసి దీన్ని అబ్యూస్ చేయకండి, మిస్యూజ్ చేయకండి, అబ్యూస్ చేయకండి. ఇది మీకోసం తెచ్చిన ఒక మంచి రిఫార్మ్. జిహెచ్ఎంసీ చట్టంలో కూడా, కొత్తగా తీసుకురాబోయే జిహెచ్ఎంసీ చట్టంలో కూడా చాలా డిటర్మైన్డ్గా, చాలా పట్టుదలగా ఉన్నాం. ఎక్కడ నాలా మీద కానీ, ఎక్కడ చెరువు ఎఫ్టీఎల్లో కానీ బఫర్లో కానీ ఏదైనా నిర్మాణం ఉంటే నోటీస్ కూడా ఇవ్వకుండా కూలగొట్టే అధికారం ప్రభుత్వానికి తీసుకోవాలి, తీసుకుంటాము. దీనికి అవసరమైతే ముందే జ్యుడిషియరీతో కూడా సంప్రదించి, న్యాయ నిపుణులతో కూడా సంప్రదించి, న్యాయస్థానాలకు కూడా వివరించి ఆ రకమైన చట్టాన్ని తెచ్చి ఆ చట్టాన్ని అమలు చేయడంలోనే భవిష్యత్ హైదరాబాద్ యొక్క ఉజ్వలమైన భవిష్యత్ అంతా దాని చుట్టే లింక్ అయి ఉంది. లేకపోతే ఇదే రకమైన నిర్మాణాలు, ఇదే రకమైన గ్రీడు, ఇదే రకమైన కార్యక్రమాలు జరుగుతూ పోతే, దీనికి అంతం లేకుండా పోతే హైదరాబాద్ ఫ్యూచర్ కూడా దెబ్బతినే ప్రమాదం ఉంది. కాబట్టి కొత్త జిహెచ్ఎంసీ చట్టం కూడా తీసుకొస్తాం. ఇప్పటికే కొత్త మున్సిపల్ చట్టం తెచ్చాము, కొత్త పంచాయతీరాజ్ చట్టం తెచ్చాము, కొత్త రెవెన్యూ చట్టం తెచ్చాము, కొత్త ఇండస్ట్రియల్ చట్టం తెచ్చాము, ఈరోజు కొత్త బిల్డింగ్ పర్మిషన్ అప్రూవల్ చట్టం కూడా తీసుకొచ్చాం. డెఫినెట్గా ఈ కొత్త జిహెచ్ఎంసీ చట్టం కూడా తీసుకొని వస్తాం. ఇవి మాత్రమే కాకుండా చాలా కొత్త రిఫార్మ్స్ కూడా తెచ్చాం. ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్స్ తీసుకొని వచ్చాం. టీడీఆర్ బ్యాంక్ ఏర్పాటు చేశాం. అంటే మీరు మీ స్థలం కోల్పోయినప్పుడు డబ్బులు కాకుండా మీరు అవసరమైతే మీరు ఒక సర్టిఫికెట్ తీసుకుని ఆ సర్టిఫికెట్ని కావాలంటే ఇతరులకు అమ్ముకునే విధంగా, రైట్స్ అమ్ముకునే విధంగా ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ బ్యాంక్ పేరిట, ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్స్ పేరిట టీడీఆర్ కూడా తీసుకొచ్చాం. తీసుకురావడమే కాకుండా జిహెచ్ఎంసీ పరిధే కాకుండా జిహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ, టీఎస్ఐసి అన్నింటినీ కలగలిపి ఒక టీడీఆర్ బ్యాంక్ కూడా ఏర్పాటు చేసినాం. దాంతోపాటు యూనిఫైడ్ సర్వీస్ రూల్స్ తీసుకొని రావడం ద్వారా మున్సిపాలిటీల్లో గతంలో ఎక్కడ రిక్రూట్ అయితే అక్కడ రిటైర్ అయ్యే పరిస్థితి ఉండేది. ఈరోజు అట్లా లేదు. ఈరోజు ఎవరినైనా ఎక్కడి నుంచైనా ఎక్కడికైనా ట్రాన్స్ఫర్ చేసే విధానము ఆ చట్టం కూడా తీసుకొచ్చాం. ఈ రకంగా ఎన్నో రకాల మార్పులు చేర్పులు తీసుకొని వచ్చి అల్టిమేట్ గోల్ ఇస్ సిటిజన్ సెంట్రిక్ చట్టాలు తీసుకొని రావడం ద్వారా, పౌరుడికి మేలు చేయడం ద్వారా, పారదర్శకతకు పెద్దపీట వేయడం ద్వారా మెరుగైన పౌర సేవలు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. నేను మీ అందరినీ కూడా కోరేది, ఇప్పుడే చలపతిరావు గారు మాట్లాడుతూ, ఆర్కే రావు గారు మాట్లాడుతూ, రామకృష్ణారావు గారు దీన్ని లింక్ చేయమన్నారు. ఈ 21 days విండో ఏదైతే ఉందో ఇక్కడ మీరు అప్లై చేసుకుంటే వెంటనే రెరాకి మీరు నోటిఫై చేసి మళ్ళీ రెరా డేటాబేస్తో ఇంటిగ్రేట్ చేస్తే అయిపోతుందన్నారు. తప్పకుండా చాలా మంచి సూచన, దాన్ని అమలు చేస్తాము. ఐ రిక్వెస్ట్ ప్రిన్సిపల్ సెక్రటరీ MANUD టు టాక్ టు రెరా ఇమీడియట్లీ అండ్ గెట్ ఇట్ డన్. దీంతో పాటు నేను గతంలో నిర్మాణ రంగ సంస్థలకు సంబంధించిన ప్రతినిధులతో కలిసినప్పుడు అడిగాను, నేను దేశంలో అత్యుత్తమ బిల్డింగ్ పర్మిషన్ సిస్టమ్ ఎక్కడ ఉంది మీరు చెప్పండి, లెట్ us surpass that, let us do better job than any of them అంటే మీరు తిరిగి వచ్చారు. బాంబే ఇంకా ఇతరత్ర ప్లేస్ కూడా తిరిగి మీరు చెప్పింది ఏమంటే ఎక్కడా కూడా ఇట్లాంటిది లేదు, మీరు బీపాస్ తెచ్చినట్టయితే టీఎస్ బీపాస్ తెస్తే దిస్ విల్ బి ది బెస్ట్ సిస్టమ్ ఇన్ ఇండియా అన్నారు. ఐఎమ్ గ్లాడ్ వి బ్రాట్ ఇట్. నౌ లెట్ us టెస్ట్ ఇట్. ఇంకా ఏమైనా చిన్న ఎందుకంటే ఏదైనా సిస్టమ్ స్టెబిలైజ్ అవ్వడానికి కొంత సమయం పడుతుంది, 1 నెల 2 నెలల్లో పడుతుంది. కాబట్టి లెట్ us అబ్జర్వ్ హౌ ద సిస్టమ్ విల్ స్టెబిలైజ్, లెట్ us అబ్జర్వ్ హౌ పీపుల్ ఆల్సో విల్ గెట్ యూస్ టు ఇట్. ఏ రకమైన లోడ్ వస్తుంది, ఏ రకంగా దీన్ని మనం హ్యాండిల్ చేయగలుగుతాము, ఏ రకంగా మరి ముందుకు పోవచ్చు, ఇవన్నీ కూడా ఆలోచించుకొని ఇంకా ఏమైనా ఇతర రిఫార్మ్స్ కూడా, ఇతర డెవలప్మెంట్స్ కూడా, ఇతర చేంజెస్ కూడా చేయాలి ఇందులో అనుకుంటే తప్పకుండా చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ముఖ్యంగా నిర్మాణ రంగ సంస్థలకి నేను చేసే విజ్ఞప్తుల్లో ఒకటే, మొన్న ఈ కోవిడ్ సందర్భంగా లాక్డౌన్ టైంలో కూడా ఆ రోజు అందరికీ అర్థమైంది ఎంతమంది ఇతర ప్రాంతాలకు సంబంధించిన కార్మికులు మన దగ్గర పనిచేస్తున్నారో. ప్రభుత్వాలకు కూడా తెలిసి వచ్చింది, లక్షల మంది కార్మికులు ఇక్కడ పనిచేస్తూ ఉన్నారు. నా విజ్ఞప్తి మీతో ఏమంటే, ప్రభుత్వం మీకు ఇంత పారదర్శకంగా ఇన్ని సేవలు అందిస్తున్నప్పుడు మీరు కూడా ముందుకొచ్చారు, సంతోషం. కోవిడ్ టైంలో మీరు కూడా లాక్డౌన్ టైంలో వలస కార్మికులను ఎక్కడికక్కడ క్యాంప్స్ పెట్టి ప్రభుత్వంతో కలిసి సంయుక్తంగా వారందరికీ కూడా మీరు చాలా రకాలుగా ఆదుకున్నారు. I think we are still not out of COVID, but at the same time I appeal to all of you, especially all the construction industry leaders and all the real estate
డెవలపర్స్. హైదరాబాద్లో ఉన్నంత ఉజ్వలమైన భవిష్యత్తు ఈరోజు భారతదేశంలో రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించినంత వరకు ఎక్కడా కూడా లేదు. మీరు చూడండి, మీరు బెంగళూరు కానీ మనకి నార్మల్ కోర్సులో పోటీ పడే సిటీస్ ఏవైతే ఉన్నాయో వాటితో పోల్చి చూసినప్పుడు నేను మొన్న మధ్యనే నైట్ ఫ్రాంక్ అనే ఒక సంస్థ ఓపెనింగ్కి పోయినాను. వాళ్ళు చెప్తా ఉన్నారు 2014లో ఆనాడు హైదరాబాద్లో ఆఫీస్ స్పేస్ అబ్జార్ప్షన్ వాజ్ 0.3 million square meters. Today it is in fact quadrupled and it is 1.4 million square meters. Whereas in Bangalore at that point of time in 2014 it was 0.9 which is now grown to 1.4. సో మీరు ఆలోచిస్తే ఎంత ఉజ్వలమైన భవిష్యత్తు ఉంది, ఎంత అద్భుతంగా గడిచిన 6 ఏళ్లలో ఇక్కడ నిర్మాణ రంగం కొత్త పుంతలు తొక్కింది, ఏ రకంగా ముందుకు పోతుందనేది మీకు అర్థమవుతా ఉంది. నేను మీతో చేసే విజ్ఞప్తల్లా యూజ్ దిస్ సిస్టమ్, వర్క్ విత్ ద గవర్నమెంట్, దగ్గరగా ఉండి పనిచేయండి. ప్రజలకి అఫోర్డబుల్, మనకు సిటీకి ఒక ట్యాగ్ ఉంది, ది సిటీ ఈజ్ నోన్ యాజ్ అ సిటీ ది బెస్ట్ క్వాలిటీ ఆఫ్ లివింగ్, ది సిటీ ఈజ్ నోన్ యాజ్ అ సిటీ వేర్ రియల్ ఎస్టేట్ ఇస్ స్టిల్ అఫోర్డబుల్. లెట్ us నాట్ లూజ్ దట్. మనం అది పోగొట్టుకున్న రోజు నష్టపోతాం. మిగతా సిటీస్తో పోల్చుకున్నప్పుడు ఇది కూడా అంతే కాస్ట్లీ అనే ఒక అభిప్రాయం వస్తే ప్రజలకు కానీ ఇన్వెస్టర్స్ కానీ మనకుండే ఆ యూఎస్పీ పోతుంది. నా విజ్ఞప్తి మీతో, ప్రభుత్వం మీకు పెద్దపీట వేసి మీకు చాలా రకాల రిలీఫ్స్ కూడా మన కోవిడ్ టైంలో మీరు అడగంగానే ఇచ్చాం. దానికి భవిష్యత్తులో కూడా కంటిన్యూ చేస్తాం. మీకు ఇంకా ఏ రకమైన సపోర్ట్ కావాలన్నా చేస్తాం. కానీ లెట్ us నాట్ లూజ్ దట్ అఫోర్డబుల్ సిటీ ట్యాగ్ ఎట్ ఎనీ కాస్ట్. లెట్ us నాట్ రష్ అండ్ గెట్ ఇన్ టు అ ర్యాట్ రేస్. అబ్జార్ప్షన్ ఉంది కదా, డిమాండ్ ఉంది కదా అని చెప్పేసి ఇబ్బడి ముబ్బడిగా మనం రేట్లు పెంచుకుంటూ ముందుకు పోతే వీల్ లూజ్ దట్ అడ్వాంటేజ్. సో మై రిక్వెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ ఇస్ వర్క్ విత్ ద గవర్నమెంట్, try and discuss with us if any more reforms have to be brought about, so that ultimately ప్రజలకి మనం వారికి లభ్యమై వారికి అనుగుణంగా ఉండే ధరలకి, వారికి అందుబాటులో ఉండే ధరలకి ఇల్లు ఇవ్వాలనే ఒక లక్ష్యంతో అందరం కలిసికట్టుగా పనిచేసినట్టయితే డెఫినెట్గా మంచి జరుగుతుందనే విశ్వాసాన్ని వ్యక్తం చేస్తూ, మరి టీఎస్ బీపాస్ మీరందరూ కూడా ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు యూజ్ ఇట్ ఎక్స్టెన్సివ్లీ, గివ్ అస్ ఫీడ్బ్యాక్. ఏమైనా మార్పులు చేర్పులు చేయాల్సి ఉందా ఫీడ్బ్యాక్ ఇవ్వండి, ఏమైనా లోటుపాట్లు ఉంటే చెప్పండి. ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి ఇన్ ఫ్యాక్ట్ టు ట్రై దిస్ ఫెసిలిటీ, ట్రై దిస్ సిస్టమ్. యూజ్ చేసిన తర్వాత ఏమైనా మార్పులు చేర్పులు చేయాలంటే తప్పకుండా చెప్పండి. వీఆర్ ఓపెన్ టు చేంజెస్ అని మళ్ళొకసారి విజ్ఞప్తి చేస్తూ, అరవింద్ కుమార్ గారికి, మా డిటిసిపి విద్యాధర్ గారికి, మా డిఎంఏ సత్యనారాయణ గారికి, సిసిపి దేవేందర్ రెడ్డి గారికి, మా హెచ్ఎండిఏ టౌన్ ప్లానింగ్ సిబ్బందికి చాలా కష్టపడ్డారు. వాళ్ళందరూ కలిసి ఈ సిస్టమ్ డెవలప్ చేయడానికి వాళ్ళందరికీ ఒకసారి చప్పట్లతో అభినందించాలని చెప్పి కోరుతూ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. జై తెలంగాణ. సయ్యద్ అహ్మద్ గారు. హాయ్ యోస్, మన స్పాట్ న్యూస్ ఇప్పుడు షేర్ చాట్, డైలీ హంట్ యాప్స్లో కూడా ఉంది. అలా ఉండే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు, గంట కొట్టడం అస్సలు మర్చిపోవద్దు.